సో హలో గైస్, ఎట్లా రుమాలే. సో ఈరోజు వచ్చేసి ఆల్రెడీ నా తమ్ముళ్ళు చూస్తుంటారు ఏం కంటెంట్ అంటే ఈరోజు ఏ ఏజ్లో మీరు జిమ్ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి అండ్ బేసికల్లీ మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో మీ హైట్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతారో లేదా అనే దాని గురించి అయితే ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డెఫినెట్లీ ఈ వీడియో అయితే మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ ఆ ప్రీవియస్ వీడియో ఒకవేళ మీరు ఎవరైనా చూడలేకపోతే డెఫినెట్లీ చూసేయండి, మీకు ఈ వీడియో కూడా డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో స్టార్ట్ చేసే ముందు డెఫినెట్లీ ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఇక వీడియోని స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే బేసికల్లీ ఎలాంటి ఏజ్లో మనం నార్మల్గా జిమ్ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయగలుగుతామో దాని గురించి అయితే చెప్తాను. సో బేసికల్లీ ఎలా అంటే సో మినిమం ఏజ్ ఎంత అంటే ఇప్పుడు నార్మల్గా అందరూ జిమ్ వర్కౌట్ చేయకూడదు అని చెప్పేటోళ్ళు ఉంటారు. బట్ నార్మల్గా ఎవరైనా జిమ్ వర్కౌట్ చేయొచ్చు. బట్ ఒక 18+ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటాయి కదా వాళ్ళ బోన్స్ ఏవైతే ఉంటాయో ఇచ్చినా అది కంప్లీట్గా స్ట్రాంగ్ ఉంటే బేసికల్లీ మొత్తం సపోర్ట్ లిఫ్ట్ చేయని కూడా సపోర్ట్ ఉంటుంది అనమాట నార్మల్గా. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఫిట్నెస్ అలవాటు లేని వాళ్ళు డైరెక్ట్గా ఒకవేళ జిమ్ వర్కౌట్ చేయడానికి వస్తే మ్యాక్సిమం వాళ్ళ బాడీ సపోర్ట్ అనేది ఉండదు. సో బేసికల్లీ ఎప్పుడైతే మీరు జిమ్ వర్కౌట్ చేస్తారో దానికంటే ముందు ఒకవేళ మీకు ఇంట్లో హోమ్ వర్కౌట్ చేసి మీకు ఫిట్నెస్ అలవాటు ఉన్నా కూడా తర్వాత మీరు జిమ్లో ఎంటర్ అయిన తర్వాత మీకు వెయిట్స్ మీద అంత ఎఫెక్ట్ అనేది ఏం చూపించదు మీకు. అంటే నార్మల్లీ బిగినర్స్కి ఎలా అంటే బాడీ వర్కౌట్ చేసినప్పుడు హ్యాండ్స్ లెగ్స్ అవన్నీ చాలా పెయిన్ అవుతాయి. కంపేర్ ఎలా అంటే ఇప్పుడు నార్మల్ ఇంట్లో వర్కౌట్ చేసిన వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు జిమ్లో వచ్చి వర్కౌట్ చేసినా కూడా కొంచెం పెయిన్ ఉంటుంది. బట్ దే కెన్ అంటే వాళ్ళు అలవాటు చేసుకోగలుగుతారు. సో బట్ బిగినర్స్కి అయితే అలా అలవాటు ఉండదు. సో మినిమం ఏజ్ ఎంత అంటే ఇప్పుడు 16+ ఉన్న వాళ్ళు కూడా ఈ జనరేషన్లో చాలా మంది మంచి ఫిజిక్ని మెయింటైన్ చేస్తారు, మంచి కట్స్ బాడీకి అలాంటివి చాలా వాళ్ళ బాడీ ఫిట్నెస్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తారు 16 years ఉన్న వాళ్ళు కూడా. సో బేసికల్లీ దానికి ఏజ్ లిమిట్ అనేది ఏముండదు. హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళకైతే ఏజ్ లిమిట్ ఏముండదు. చిన్నప్పటికెళ్ళి మామూలుగా పుల్అప్స్ అలాంటి అలవాటు చేసిన కూడా వాళ్ళ బాడీకి మంచి ఫిజిక్ అని వస్తుంది. అండ్ ఎప్పుడైతే వాళ్ళు గ్రో అప్ అవుతుంటారో వాళ్ళ బాడీ షేప్ మంచిగా అవుతుంది. అండ్ బేసికల్లీ దాని తర్వాత ఒకవేళ వాళ్ళు జిమ్లో ఎంటర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మంచిగా గ్రో అప్ చేయగలుగుతారు అనమాట వాళ్ళ ఫిజిక్ని. సో ఇదనమాట మెయిన్లీ. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ వర్కౌట్ చేసినప్పుడు అంటే జిమ్కి వెళ్ళినప్పుడు హైట్ అనేది తక్కువ అవుతుందా అంటే పెరగకుండా ఉంటాయని చాలా మంది క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో బేసికల్లీ దీని గురించి ఏం చెప్పాలంటే ఇప్పుడు హైట్ అనేది జస్ట్ అంటే మీ జీన్స్ మీద డిపెండ్ ఉంటుంది. వర్కౌట్ మీద అయితే డెఫినెట్లీ ఏం డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ డాడీ నుంచి అయినా సరే మీ గ్రాండ్ ఫాదర్ నుంచి అయినా సరే వాళ్ళ హైట్ మీదనే మీ హైట్ డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే జీన్స్ని బట్టి కదా. సో వర్కౌట్ చేసినంత మాత్రాన మీ హైట్ అనేది తగ్గిపోదు, వర్కౌట్ చేయకుండా కూడా మీ హైట్ అనేది పెరిగిపోదు. బేసికల్లీ మీ జీన్స్ మీద డిపెండ్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారు కదా డెఫినెట్గా మీకు మీ ఫిజిక్కి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ మీ మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ మొత్తం చాలా ఉంటాయి అన్నమాట. సో ఇది హైట్కి వర్కౌట్కి ఎలాంటి సంబంధం ఉండదు. సో మీ ఫిజిక్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో డెఫినెట్గా మీ మెంటల్ కాన్సన్ట్రేషన్ మీ ఫిజికల్ కాన్సన్ట్రేషన్ డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. డెఫినెట్గా మీకు మంచిగా అనిపిస్తే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఆబ్వియస్లీ మంచిగా ఒక లైక్ తీసుకోండి. అండ్ ఆ వీడియోస్ డెఫినెట్లీ చూడండి. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో వెళ్దామా. సో ఇక బాబాయ్ అందరికీ.